హలో చెప్పురా. ఏ ఎర్రమ్మ నేను తాగుతలేను. ఏ లేదు మా సత్యమామ ఎప్పుడన్నా కలిస్తే ఇంత కళ్ళు బొట్టు పోపిస్తాడు. ఇక నేను తీసుకొని ఆయనని పోపిస్తాడు. ఇక రెడ్డి మంది మేము తాగుతలేం. సరే సరే నేనెటు పోతున్నా కదా, పొలం కాడ పోతా. పొద్దున కరెంట్ వేసి వచ్చిన. ఏం చెప్తా ఇక ఊకేగా పిల్ల గురించి తీయకరా పోయి. సరే సరే ఉండు పని, ఫోన్ కట్ చేస్తాను. సరే ఊరితాడు. మందు కొట్టినప్పుడు నీళ్ళు పోసిన బిందె కిందనే ఉన్నది. ఎవరు చూడక ముందుకు ఇంకా చెట్లలో దాచి పెడతా. అయితేవే గాని ఇక పొద్దుగాల కరెంటు పెట్టినా ఇంకా మరీ వారకపోయా. ఈ మడేమో ఇంత పారింది మంచిగానే, ఈ మడి ఇంకా వారలేదు. ఏమైంది? కరెంటు వాయనే వాయ. ఈడ దాచి పెడతానా? ఎవరైనా చూస్తారా ఏంది? మొన్ననే ఒక బిందె వేయింది, ఇది కూడా పోయింది అనుకో, నీళ్ళు పోసడానికి ఏముండయి. దొంగలు బాగా పాడారు. సత్యమామ ఇట వస్తాడుగా. శేఖరమా ఏం చేస్తానా? ఏంది మామ గిట్లా వచ్చినావు? నేను వచ్చింది నేనేం తినిపోవడానికి కాదు కాంతి. మరి ఎందుకు వచ్చినట్టు పైకి కనపడవు గానీ మంచి కామెడీ ఉంది నీలో. ఇంటికాడ మనసులో పట్టక నీ దగ్గరకు వచ్చిన. ఏంద్ర బాబుజీ ఇదే? మనసున పట్టకుండే మంచం లేదా మామ? కాళ్ళు ఆరదాప పట్టుకోవడానికి. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఫోన్ లో ఛార్జింగ్ లేక నీ దగ్గరకు వచ్చిన. తెల్లందాకా ఆ ఫోన్ ని అంతగానో ఒత్తకుంటే ఏమైతాంది? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి బాబు అని. అలాగా ఫోన్ అనగా వస్తావా, వస్తున్నాక ఛార్జింగ్ కొడవదా? పంచులు కొట్టేటోనికే పంచులు ఎత్తావు కదా. నీ పంచులేందో నీ పరిగేషకాలేందో నువ్వు మునుపటోలో లేవు గాని మారిపోయినావు బాగా. ఉండాలి కదా నీకు, నేను చెప్పేది మనం కూడా అర్థనే. నేను బక్కనే ఉండేటోని దుడ్డైనా ఏంది? సలాకలాగా సన్నగానే ఉన్నా. నేననేది కదే సలాక లెక్క ఉండొద్దని. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? అసలు నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పే మా ముందు. అబ్బా మామ, నేను నిన్ను ఆడుకుంటానా, నువ్వు నన్ను ఆడుకుంటానావా? ఆడుకుని లేదు, అంగట్ల సరుకు లేదు. నేను ఉండేదే కదా చెప్పింది. అయినా గాని నీ పొల సంగతి ఏడుదాకా వచ్చిందా? ఆ పొల్లే వాళ్ళు మామను గమ్మతి మాట్లాడతావు. అదేనే మీ మేనమా బిడ్డ లేదు, నీ మరదలి పిల్ల. నా మరదలి పిల్ల ముచ్చట పక్కకు పెట్టు గాని ఒర్రి నీ గొంతు పోతలేదా మామ? నోరు నొత్తేమన్నది మామ. కాళ్ళమే కళ్ళు తాగుతా అదే వద్దు కానీ చెరవు పింకైతే గుద్దేద్దాంపా. పొలం కూడా వారినట్టు కనబడుతుంది కదా. కాలుకు పెడితే మెడకు పెడితే కాలుకి ఎత్తరావు గాని పోదాంపా తాళలకు. నువ్వు కథకే ఉన్నావు బా, ఇంకేం చూస్తారు? పోదాంపా మా తాళలకు. వింటావా? చూస్తా నీ కథ. అగో గీడు ఫోన్ ఎత్తాడు. చెప్పు మామ. దావతా చేసుకుందాం, రేపు చేసుకుందాం తీరా. సరే వీడు ఊరికే తాగుదాం అంటాడు. తాగి నా తలకాయ ఎంత నొస్తుంది. ఇంటికన్నా పోదాం. చెల్లి ఏం చెప్తానవే? ఏం లేదురా, మన యూట్యూబ్ వీడియోని ఇన్స్టాల్ అప్లోడ్ చేసినాం కదా, అదే చూస్తున్నా. అవునరా, మన యూట్యూబ్ వీడియోస్ ఎవరు చూస్తలేరు. సరిపోయారు ఇద్దరును. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి? ఇప్పుడు మనం తీసే వీడియోని చూడమందమ్మంతే. పోలా అదిరిపోలా అట్లుండాల మరి. ఏదో తేడాగా ఉందేంటి? ఇప్పుడు స్టార్ట్ చేద్దాం పారా మన వీడియోస్ ని.
తాళాలకైతే వచ్చినావు బాబు చెట్టు ఎక్కినట్టున్నా కానీ ఇప్పుడే కళ్ళున్నా అదే అరే జర పోయారా అదే డబ్బా కరువే అదే ఇది పొద్దుడకాల ఇది ఎన్న ఇప్పుడు అయ్యేది ఒక 2 ఒక్కొక్క చిన్న డబ్బా ఒక 2 దమ్ముల నంబర్ అదే సూర్యరాజు 2 దమ్ములు నీ దగ్గర మంచిగా ఉంటుందని వచ్చినావు. సరే సెట్ అయితే ఎక్కతుంది. సరేనే సరే మంచిది. కళ్ళు మాత్రం బాగా కరువు వచ్చింది మా ఈ మధ్యలో. ఇలా ఎలక్షన్లు అయినాయి కదా, కానీ ఎర్రమంది కంటే కళ్ళే మంచిది. ఏ కళ్ళే మంచిది. 20 మంది ఆయన ఎర్రమంది ఆయన ఎండుకపోతారట, అంత లేని రోగాలు వస్తారట, లివర్ ఖరాబ్ అవట, అన్ని లేని రోగాలు తయారైతాయట. ఇట్లా తయారైతేనే ఇట్లా వస్తున్నాయి. కానీ చెట్టు కాలు లచ్చన్న తురిచేలు లచ్చన్న పోతారంటే కళ్ళు అంటే కళ్ళు పోతాడు, మస్తు నంబర్ 1 కళ్ళు పోతాడు. మరి ఏం చేస్తావు మరి పోతాడు అట్లా. గదే గదే కానీ ఇవాళ లచ్చన్నకి అసలు ఫోన్ చేయకుండా వచ్చినాం. లేదు అన్నాడు కానీ ఇక మనం కొద్దిగా బలవంతం చేస్తే ఒక డబ్బా పోతాను. ఇప్పుడే చెట్టు ఎక్కిండు ఉన్నా గుంజుకొని రావాడు. మరి చెప్తా ఇక మనం ఇక రాక వస్తాం కాదు, ఎప్పుడో ఒకసారి రాక ఎప్పుడో ఆటకే పింకి రోజులేదు ఆటోళ్ళకి కాదు. నీకు చీకటి అయితే పరిచయం నీతో నేను మళ్ళీ ఇంటికి వచ్చునైతే వచ్చింది ఇంటికి రావాలి మరి కథ. గదే గాని నేను ఇంత తాగితే కథమేనా. గదే గదే ఉన్నాయి కనబడాయి ఏముంటది కానీ మరి ఏం చెప్తాను. మరి నాకు కళ్ళు కనబడాయని చెప్పేసి ఎవరికి చెప్పేవు మరి. నేను చెప్తాను నీ రేజ్ ఇక్కడ నాకు ఒక్కరికి ఎరక ఇంకెవరికి ఎవరికి తెలియదు మరి. అదే మరి నేను చెప్తానా మరి నా మరదలకు కూడా తెలియదు మరి. గదే కదా మీ మరదలకు తెలియదు, నాకు ఎరికే మరి. అందుకే వాళ్ళ పొద్దుగాల పోతే అయిపోగాని ఇక ఆవిడ తిరుక్కుంటూ వచ్చేవరకు వాళ్ళ కొద్ది తిరిగినావా మరి మనం ఎంతకు తెగించారా? నాకేమో ఇంటికి ఫోన్ రావట్టే నిన్నేమో ఇంటికాడ దించలే. మరి ఏం చేస్తావు. ఆటో సపరేట్ మాట్లాడితే ఇంటికాడ తీస్తారుగా. నువ్వు సామాన్యుడు కాదురా. అట్లా దించేది ఉంటే నీతో ఎందుకు అత్త. నీకు రేసి గట్ లేకుండా మంచిగా పోవాలి. మరి ఏం చేయాలి మరి, నువ్వు నీకు తెలిసి ఉంటా కానీ పట్టుకొస్తా నువ్వు. మళ్ళీ నేను ఎవరితో తాగుతా నీతో తప్ప. అదే నేను కదా అనుకున్నా అలా పొద్దుగా ఒక ఇంటికి లచ్చన్న పోయపోతారా కాళ్ళు అనుకుంటే ఫోన్ ఇచ్చేపోయా లచ్చన్న ఫోన్ చేయకపోతే ఆ చారక అమ్ముకునే. మరి ఏం చేస్తావు ఇప్పుడు మన బాధ చూడలేక ఇప్పుడు ఆ చెట్టు ఎక్కి ఇక ఒక డబ్బా అయితే ఒక డబ్బా ఎంత అయితే అంత పోతాను. ఏడు దాకా ఎక్కిండు ఎక్కి తీస్తాడా కానీ కళ్ళు మాత్రం నంబర్ ఎక్కువస్తుంది. కల్తీ ఉండదు ఇక కళ్ళు. అందుకే నీకు ఈ లచ్చన్నట్లుంటున్న దగ్గర కళ్ళు తాగితే ఇంత మనకు కూడా రావుతులు ఉన్నా ఇంత పానం కూడా సాపు ఉంటది, అలకా అవుతుంది పానం. మరి ఏం చేస్తుంది. పొద్దాడు కాళ్ళు కదా, పొద్దాడు దాకా తప్పలేదు కానీ పరపదాడు తాగినప్పుడే కొద్దిగా పరిచయం చేస్తుంది. ఏం లేదు నాకు ఇంటికాడ మనసులో వాటకి ఏం చేసినా అంటే ఇక నీ దగ్గరికి అప్పుడు వచ్చిన పొలం కాడికి వచ్చినాం కదా, ఇక్కడ మాట్లాడుకొని ఇటు అంత కూడా వచ్చరికి ఇవ్వాలి మనకు. మరి నువ్వు ఇలా ఎవరు రాయటోళ్ళు ఎవరు ఎట్లా ఇక నేను అనలేదు కళ్ళు తాగేద్దాం కళ్ళు తాగా కానీ మళ్ళా ఇంటికి పోయే వరకు మా అమ్మ ఏమంటుందో మరి. ఏం కాదు మీ అమ్మ తెలియకుండా ఇంటి దర్వాజా ఉన్నది కదా. ఇక దర్వాజా ఉన్నది, దర్వాజా దొంగరంగా పోవడానికి అది పెట్టిన అది గొల్లం ఎత్తది కానీ అంత ఇప్పుడు చూసి. ఏం కాదు నువ్వు పొద్దుగాల అప్పుడు రాగా పెట్టనే ఏడ చెప్పినా పెడితే పెట్టుడేనా చదగాని మరి మీ మరదలు అక్క చేసుకుని ఉన్నదా లేదా? చేసుకుని ఉన్నది కానీ టీని నడుతుంది. మరి ఆమె ఇష్టం ఉన్నది కానీ ఇష్టం లేనట్టు చెప్తాంది. ఇక అట్లా ఉన్నది కథ. కానీ చేసుకుంటే జర మంచిగానే ఉంటది నీకు, ఎందుకంటే నీకు ఆమె కూడా వెనక ముందు ఎవరు లేరా, నీకు కూడా ఎవరు లేరా? ఎవరు లేరు అని అనుకుంటాం. ఎందుకంటే నాకు ఇంత ఉన్నది కదా, ఇంత చూసుకుంటే కొద్దిగా నీకు కూడా ఇంత తెలివి అని ఉంటది కదా, చేసుకుంటే మంచిదని నేను అంటాను. ఏం మంచిదే కానీ ఏంటంటే ఎవరి ఇష్టం ఇక వాళ్ళకే ఉంటది కదా. ఆడవాళ్ళు ఇప్పుడు అంతా ఎట్లున్నాయంటే బయట అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే మనం చేసుకుంటే మరి రేసి కట్ట తెస్తే మరి చేసుకుంటుందో లేకపోతే రేసి కట్టు నాకెందుకు అంటారు. ఇక అట్లనే ఉన్నారు ఆడవాళ్ళు. ఇవన్నీ ఓడుకుంటోడు ఉంటాడు అంటే రేచి సాయంత్రం అయితేనే కదా చీకటి పూట కనబడి నాకు కూడా తెలియక ఏం చేసినట్టు నేను చీకటి దావకాన ఆడదు ఆ ఇడిచిపెట్టి వచ్చిన గోడలు మునుకుతాను వాటి. అవు మరి ఇట్లా ఇట్లా
పాడుగాను మంట మండి చత్తలేదు. ఎంతగానం చేయనో ఏమో, ఈ పొగ సూరి నా పానం అంతా ఖరాబ్ అయ్యేటట్టుంది. ఇంట్లో పని అంతా చేయాలి నేనే. వా రాములా, పొద్దున కాళ్ళ నుంచి ఏం పని ఏందో, ఈ సాకిరేందో. ఇంటికి పని మనిషిలో నేను ఇంటి మనిషిలో అర్థమైతలేదు. ఇది ఎటువైందో ఏమో. ఇంట్లో ఉంది, కనీసం సాయం అన్న చేస్తుంది. అమ్మ కష్టపడుతుందని ఇంతకన్నా చేయది. పంది లెక్క వంటది. తెల్లారు రాక దీనికి అన్ని వేసి పెట్టాలి. ఇంటికి ఇంత పెద్ద పెరిగింది, ఎంత సాయం చేయాలి అసలు అవ్వకు? అది కూడా లేదా. పెరిగింది కానీ చిన్న చిన్న బుడ్డ పూరగాలను పట్టుకుంటది, వాళ్ళతోనే కొడుతుంటది. ఏమైనా ఫోన్లో రీల్స్ అనుకుంటే ఎత్తది. ఎంత ఆష్ట కత్తంది నాకైతే. రాని చెప్తా. లేచిందో లేవలేదా ఇంకా? ఇంకా అత్తలేదు. వేడి నీళ్ళు పెట్టమన్నది కథం. అమ్మా అమ్మా, ఏందే గంటగానే ఊరుతాను? ఏం లేదమ్మా, నీకు సర్ప్రైజ్ ఇద్దామని. సర్లే గాని నీ తొట్టి గ్యాంగ్ ఏదే, ఒక్కదాని వచ్చినావు? రోజంతా పని నువ్వే చేస్తాను అంటావు కదా, ఒక పని మనిషి కావాలని అంటావు కదా, ఒక పని మనిషిని చూద్దామని అనుకుంటానా. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? అవునా? అవునే అమ్మా. సరే గాని నీళ్లు బాగా కాగినాయి, స్నానం చేయిపో. ఏడ ఆడుకొని వచ్చినావో ఏమో. పోనాడు. సరే అమ్మా, బకెట తెచ్చుకుంటా. కానీ కళ్ళు అప్పటికెళ్ళి ఫోన్ చేద్దాం చూసిందే, అప్పటికెళ్ళి ఫోన్ చేద్దాం అంటే ఫోన్ కానీ మస్తున్నది కళ్ళు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. తీసుకుంటానే తీసుకో, మస్తున్నది. ఒక పాట పాడు నువ్వు ఈ టైంలో, మంచిగా అనిపించా. నేను పాట పాడితే ఎప్పుడుకో సింగర్ అయ్యి ప్రపంచాన్ని అంతా వెళ్ళు. నువ్వే పాడుతావు అప్పుడప్పుడు. ఆ పొలం కాడికి వచ్చి పాట పాడుతావుగా, అదే పాట పాడు. మనమే డబ్బా రైలు అనుకుంటే మనకన్నా డబ్బా రైలు ఇల్లు. దురిసేడు తలాలోన లచ్చన కళ్ళు వాసినాడే, రెండో తమ్ములకెక్కినాదే మావా, ఓ శేఖరు మావా, రెండో దమ్ములకెక్కినాదే మావా. మరి రెండు దమ్ములకి ఎక్కకుండా ఒక దమ్ముకి ఎక్కుతుందా? ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఆ ఫోన్ వాటికలు మత్తు ఉన్నదే మావా, తాగినాక ఎక్కి ఉన్నదే. ఎన్ని దారుణాలు సార్. కాలు మాత్రం మా చీకడైనా మా అంత చీకటి నాకు ఇంకొక 2 నిమిషాలు అయిందనుకో, నాకు కూడా కనబడదు. నేను ఏడిపోతున్నా నాకే తెలియదు. అసలు నిజంగానే చీకటి అయిందా లేకపోతే నా కళ్ళకే చీకటి లెక్క కనబడతా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. నోరు మూసుకొని ఉండకుండా నా కింద నేనే మంట పెట్టుకున్నాను. ఈ నీళ్ళేంటి ఇంత వేడిగా ఉన్నాయి అసలు? అమ్మా అమ్మా, అబ్బబ్బబ్బా, ఏందే నీ రస? ఎందుకు కొడతాను? ఏందే నీళ్ళు గంట పెట్టినావు? చెయ్యి సూర్రు అన్నది. మంట మీద నీళ్లు వేడిగానే ఉంటాయి మరి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, మంట మీద నీళ్ళు పెట్టినట్టు కాదు, మంటే నీళ్ళని లేచినట్టున్నది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. వేడి ఎక్కువైతే సల్లీలు పోసుకోరా అదే కొంచెం. ఇప్పుడు కదా అసలైన మజా. ఆ పోసుకున్నాడు ఏదో నాకు తెలియదా? నేను నిన్ను పట్టుకోవాలి. నాకే రేసి ఇక్కడ నేను తాగి అడ్డోళ్ళు లెక్క కనబడతాను. కథకే ఉన్నది లే. మరి నేను అట్టికి చెల్లాడ పడితే తీసుకోను. అబ్బా, ఎంత పెద్ద ప్లానింగ్ మీరు. నా ఇజ్జత్ తీసేటట్టు కింద పడ్డ తాయన్న. పట్టుకపోతానంటే నేను నిన్ను పట్టుకపోవాలనుకుంటే
నువ్వే నన్ను పట్టుకపోవడైతుంది అమ్మ అసలే నీకు రేసి కట్టి కళ్ళు ఇప్పుడు కనబడుతుంది కళ్ళు కనబడుతుంది నీకు నీ అన్న అన్నీ బాయిలే తెస్తావు ఇటు కనబడు ఈ సత్యమావ నన్ను ఏడిచిపెట్టిండు. అసలు మొత్తానికి కళ్ళు కనిపించలేవు. సత్యమా, ఓ సత్యమా, సత్యమా, ఉత్తగానే కళ్ళు తాగుతున్నాయి ఎట్లిప్పుడు. సత్యమా, ఓ సత్యమా, చీ ఎట్లా ముందుగా చెప్పిన సత్యమా కళ్ళు తాగిపోయకు అద్దు అద్దు అని అంటే గౌడు మనోడే అని అన్నాడు. కథ మనోడు అని చెప్పేసి గొంతుకల దాకా తాగిపించాడు. ఇప్పుడు కళ్ళు కనిపిస్తలేవు. ఏమైనా బీరన్నా తిన్నావా? తిన్నా. మరి ఏం సాధిగా శేఖర్ మా అక్కడ జర నీళ్ళు సరిపోతలేవాట బాయిలు వెళ్తలేవాట. మరి అడిగితే పెడుతును. ఏమో అడిగి అడిగి నోరు పోతుంది కదా బీరన్న నీళ్ళు పెడతలేడు అంటాడు. అడగలే, నన్ను అడిగితే నేను పెట్టేటుండే. పొద్దుదాకా నా కరెంట్ పెడితే ఒక్క మడి వారింది. నా బావిలో పుష్కలు ఉన్నాయి నీళ్ళు. మరి జర పెట్టరా అదే ఆ 4 మళ్ళీ ఎండిపోతానే పాపం. పెడతా. అట్లే జరగ ఇరిపోతారు జర సాయం చేస్తా. చేస్తావా లేకపోతే తప్పిస్తావా? అన్నను అడుగు, మాట ఇచ్చినంటే ఎవరు నేను ఎప్పుడు తప్ప. అదే కానీ అందరూ మరి ఏం సాది పిల్లలు చూడు వాటివి మొన్న కాడ పోతే ఆడ పిల్లకాయమే రమ్మంట తెలియదు. చూసింది లేదు చేసింది లేదు, నువ్వు వాటికినే రమ్మంటే నేను వస్తానా? ఆహా విధ ఆడిందిరా నీతో నీ వింత నాటకం. చూసిందే నేను చూసినా కానీ నువ్వే రమ్మంటే రావైతే లేదా. మొన్న గట్ల చూస్తే ఇంకో ఊరోడు చేసుకొని పాయ. ఎంత గొప్ప మనసు నీది. చాలా లేట్ గా తెలుసుకున్నావు. మా శేఖరాలు నీకు చెప్పినా ఖాయమైతే అట్టుంది, అదే సెట్ చేసుకుంటా. అబ్బా నీకు పిల్లలు చూస్తే నాకు 10 రూపాయలు వస్తాయి అనుకున్నా. నువ్వు ఇంత పని చేస్తావే. మా శేఖరాలు నీకు ఎప్పుడో చెప్పిన. సరే అల్లుడు మంచిగా నీళ్ళు పెట్టయితే మందు బత్తల సాయం అయితే చేస్తా. ఆయన పిల్లలు గాయంతో చూసినప్పుడు గీత నువ్వు చేస్తా. సరే ఇక పోతానా మరి. తిన్నావు కదా అన్నం అయితే? తిన్నా. సరే ఇక పోతానా మరి. ఏం సాది ప్రసాద్ మంచిగా మంచిది అల్లుడు లేచిండు అంటే రాత్రి దిగిందా? చూస్తా. ఇంటికాంచాలి వస్తలేవా ఇప్పుడు? ఇంటికైతే వస్తలేదు. ఎట్లకెళ్ళి వస్తానే ఏదినా మీ అల్లుడు మొత్తం తల లాగం చేసిండు కాలేడు. పండు బొల్లిండా? పండి పోరే నాకేమో తెలియదా రేసి కట్ట రేసి కట్ట ఆయనతో నాకు తెలియక దించిపోయినా. మొదలు వాక్కుంటూ వస్తున్నాడు. మరి ఇంటికి వచ్చిండా దొరికిండా? నేను అందుకని ఇంటికాంచాలి వస్తానా లేచిన లేవని అడుగుతాను. నేను మూల ఇంటికి ఇప్పుడే పోతున్నా. ఇప్పుడే ఇంటికి పోతానా? మరి నేను కూడా మీ ఇంటికే బయలుదేరినా. చూద్దాం వాడు ఇంట్లో మరి వేరే ఇంట్లో నాకేమరగా గింత కథ అవుతుంది. పోరి ఆయన మోయిన పడ్డాడు, పాకుండా వచ్చిండ మోయిన పడ్డాడు తాగిన పోరి. ముఖం బలిపోయింది అంటారు కదా మూర్లో పడితే. గంతగానం నాతోనే తాగలేదే 2 దమ్ములు పట్టిండు మరి. అట్లా వాడు తాగేది గింతంతా ఎక్కువ బాగా ఎక్కుతుంది దానికి. ఎక్కువ ఎక్కుతుంది కానీ నీకు తిండి తినడు. రేసి కట్ట తెలియదా మీ అల్లుడికి? తెలియదు. గమ్మత్ అంటే ఆయన తెలుసు కావచ్చు కానీ నాకు ఎప్పుడు చెప్పలే. నాకు తెలియకుండా మెయింటైన్ చేసిన కావచ్చు. తాగాక నాకు కొంచెం తెలిసింది కానీ ఏం మంచిగానే పోతాడు కానీ గమ్మున దించి వచ్చిన గంత వచ్చినట్ట మూల పడరా అని అన్న బట్టి. బావ అడుకున్నట్టున్నాడు కదా. అగో బావా బావా ఏంది బావా ఇటు వెళ్తే గడ్డ చూస్తున్నావు? ఏంది నువ్వు గిట వచ్చినావు? బావా ఇలా కొత్త సినిమా రిలీజ్ అయిందట, నన్ను తీసుకెళ్తావా? మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఆహా కొత్త సినిమానా? నేను ఇక్కడుంటే గడ్డ చూసి చెప్తానవేంది బావా? నేను దేవుడు కళ్ళు వేడట్టు తెలిసిద్దా? అక్కడ ఇక్కడ కాదే, నువ్వు ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తాను. నాకేదో తేడా కొడుతుంది బావా. ఇప్పుడు టైం ఎంత అవుతుందో చెప్పు.
5 కాదు 4:34. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఏంది బావా 5:34 అయితే 4:34 అని చెప్తాను. నాకు ఇప్పుడు కళ్ళు కనబడే అని తెలిస్తే నా ఇజ్జత్ పోతుంది. ఇప్పుడు ఎట్లనే చేసి మేనేజ్ చేయాలి. చెప్పే ఏమన్నావు? చూస్తే నిజమేమో అనిపిస్తుంది. నిన్ను మెయింటైన్ చేయాలంటే బ్యాంక్ లో పని చేస్తే సరిపోదు. ఆకలి చచ్చిపోయింది, అన్నం తినాలన్న కోరిక లేదు. ఇన్నొద్దులు ఎందుకు చెప్పలేదు బావా? నీకు చెప్పితే నన్ను కళ్ళు కనకమరాలంటావని అమ్మ మాటలు పని చేయాలమ్మా. ఏడిపిస్తావని చెప్పలేదే. కళ్ళు కనకంబరాలా? అవును. ఇప్పుడు ఏమంటున్నావు మరి? నీ కళ్ళు కనకంబరాలా? మల్లెపూలేం కాదు. ఇక పొద్దున్న కుక్కలకి ఇప్పుడే చెడిపోయిన వాను. సరేది పో. అబ్బా మస్తు కనబడతా. ఏందే మళ్ళీ వచ్చినావు? నా ఫోన్ మర్చిపోయిన బావా. అయ్యో నీ ఫోన్ మర్చిపోయినావా? ఇగో తీసుకొని ఇది నీదే. బావా పడుకునేటప్పుడు ఇంకా కళ్ళ జోడు పెట్టుకుంటావా? అరే ఏంట్రా ఇది? ఏ గట్లా కాదే, పడుకునేటప్పుడు కూడా కళ్ళొస్తాయి కదా. ఆగి లాస్ట్ ఇట్లా ఆయన తొలకరావా? అంతేనా? కళ్ళ జోడు పెట్టుకోకపోతే కళ్ళు పోతాయని పెట్టుకుంటాన్నా. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. అట్నా? ఓయమ్మా చానా చిన్న సెకల్ లేవురా నీలో.